శుద్ధ పూస, మనోడు శుద్ధ పూస అంట, ఏమీ తెలియని అమాయకుడు అంట, నోట్లో ఏళ్ళు పెడితే కొరకడం కూడా రానటువంటి అమాయకుడు అంట. ఆ వచ్చిన వీడియోలన్నీ డీప్ ఫేక్ వీడియోలు అంట. అంటే ఆ వీడియోలన్నీ ఫేక్, మనోడు అందులో లేడు. కావాలని మనోడిని ఇరికించడానికి ఒక పెద్ద కుట్ర జరిగిందంట. ఆ కుట్రలో మనోడు ఇరక్కపోయిందంట. ఇవన్నీ చెప్పింది ఎవరు అంటే శుద్ధ పూస. ఆ శుద్ధ పూస నిన్న బయటికి వచ్చి ఒక వీడియో చేసిండు. ఆ వీడియోలో నాకు అసలు ఈ విషయానికి సంబంధమే లేదు, ఇది డీప్ ఫేక్ వీడియో, నేను కోర్టుకు వెళ్తాను, నేను పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడిచేటటువంటి వ్యక్తిని అని చెప్పేసి నిన్న ఆ శుద్ధ పూస ఒక వీడియోలో మాట్లాడాడు. నో డౌట్ ఈ విషయం మీద అంటే నేను కూడా ఒప్పుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారు నడిచే దారిలోనే ఈ వ్యక్తి కూడా నడుస్తున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, ఆవు చేళ్ళ మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా, ఆవు ఏడ మేస్తే దూడ కూడా ఆడనే మేస్తుంది. సేమ్ అదే విధంగా నాయకుడు ఎలాంటి వాడు ఉంటాడో ఆ నాయకుడి చేతి కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో పవన్ కళ్యాణ్ గారి చేతి కింద పనిచేసేటటువంటి వీళ్ళు కూడా అలాంటి వారే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈరోజు సిగ్గు లజ్జ విడిచేసి ఇవి డీప్ ఫేక్ వీడియోలు యాంచి వస్తాయి రా బాబు, మీకు ఐడియాలు నాకు అర్థం కావు. నిజంగా తప్పు జరిగితే తప్పు జరిగింది, నేను నా వల్ల జరిగింది తప్పు అని చెప్పేసి ఒప్పుకో. మగతనం అంటే అది లేదు మగతనం అంటే బట్టలు విప్పుడే అని నీకెవడో తప్పుడు సమాచారం ఇచ్చాడు. లేలే నువ్వు రాంగ్ బతుకుతున్నావు. మగతనం అంటే బట్టలు ఇప్పేసి నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడము, ముందున్న వాడి బట్టలు ఇప్పమని చెప్పడము దాన్ని మగతనం అనరు. మగతనం అంటే దేన్ని అంటారు అంటే తప్పు జరిగినప్పుడు, అవును నేను తప్పు చేసిన, నేను చేసి ఉండకూడదు, నేను సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వలేదు అని చెప్పగలిగిన వాడే అసలైన మగాడు. కాకపోతే ఈ శుద్ధపూస ఏమన్నది ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు నా చేతికి ఒక వీడియో చిక్కిందండి. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవడు మీరు కనిపెట్టి ఈ వ్యక్తి పేరు కమెంట్లో రాయాలి దయచేసి. అంటే ఒకసారి వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఈ వీడియోలో ఇద్దరు శుద్ధపూసలు ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద శుద్ధపూస అనుకోండి, చిన్నగా పక్కన ఇంకో శుద్ధపూస నిలబడి ఉంది. ఈ శుద్ధపూస ఎవరు? దయచేసి కమెంట్లో ఈ వ్యక్తి పేరు రాయడం మాత్రం మర్చిపోవద్దు, మీరు దయచేసి మర్చిపోవద్దు. ఇక అసలు టాపిక్ వద్దాం. నిన్న ఈ వ్యక్తి బయటకు వచ్చి అంటే ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏంటి ఆ వీడియో ఒకసారి చూద్దాం మనం. అందరికీ నమస్కారం, వినండి. నేను అరవ శ్రీధర్, రైల్వేగూడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వేగూడ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను ఇది వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకోవాలి. సరే, ఈ వీడియోలో మన శుద్ధపూస ఒక 2-3 మంచి మాటలు చెప్పింది. ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాను నేనని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడ ఎలా ఉంటుందో నేను సరే వీడియో చూపించను, బాగుండదు, ఆడియో వినిపిస్తా. అడుగుజాడ ఎలా ఉంటుందో ఆడియో వినిపిస్తా. ఈ ఆడియో ఎవరిదో మీరే కనిపెట్టాలి. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు ఇప్పుడు చేయవలసి వస్తుంది.
మహిళల్ని కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రజలకి ఫ్రాంక్గా నిజాలు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ ఆడియో వినిపిస్తున్నా. ఈ ఆడియో ఎవరిదో మీరే కనిపెట్టుకోవాలి. ఓకే, వినండి. he just had a baby with some lady అంతే. దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాస్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ హూ గో క్రేజీ ఫర్ హిమ్, అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. ఈ ఆడియోలో ఒక మహిళ మీకు తెలవకుండా మీ హస్బెండ్ వేరే అమ్మాయితోటి వేరే ఒక బేబీని కానీ ఉంటే మీకు అర్థమయ్యేది, నా హస్బెండ్ నా అట చేసిండు, నా బాధ ఏందో నాకు తెలుసు అని చెప్పేసి చెప్పుకుంటుంది. ఆ మహిళ ఎవరో ఇక మీరే చూసుకోవాలి. నేను అందుకే అన్నా, ఏమన్నా ఆవు కంచెలు చేన్లో మేస్తుంటే దూడ గట్టు మీద మేస్తుందా అని చెప్పేసి ఇందాక చెప్పిన. నాయకుడు ఎలాంటి వాడో ఆ నాయకుడి చేతి కింద పనిచేసే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, అందరూ ఇలాంటి వాళ్ళే తయారయ్యారు. కేవలం ఈ వ్యక్తి అని కాదు. ఇక్కడ చూడండి, ఒక ఫోటో అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అగో ఇది కేవలము మన ముందుకొచ్చినటువంటి కేసులు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇంతే బయటకు వచ్చినాయి, ఇంకా చాలా బయటికి రావాలి. ఎన్ని బయటికి రావాలి అంటే సిగ్గుతోటి తలదించుకునేటటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి. ఎందుకు వస్తాయి ఈ మాట నేను చెప్తున్నాను అంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు మీద పవన్ కళ్యాణ్ ఆడినటువంటి అబద్ధాలు, ఆ పాపం అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ని వెంటాడుతున్నది. ఎంతలా వెంటాడుతుంది అంటే మీకు చూపిస్తాను, ఈ వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పలేక పారిపోయారు. ఇక్కడ చూడండి. చూడండి, జనసేన ఎమ్మెల్యే అని చెప్పేసి అక్కడ మీడియా వాళ్ళు అడుగుతుంటే కారెక్కి పారిపోయింది. ఇందాక అరవ శ్రీధర్ మాట్లాడుతూ ఏమన్నాడు, కంప్లైంట్ మా అమ్మ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అన్నాడు. నిజానికి ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇక్కడ చూడండి మహిళ మాటలు, జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ గా వెళ్ళా వాళ్ళ ఊరికి, మా ఊరు నుంచి 12 kilometers దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు, ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని అందరికీ తెలుసు. షాకింగ్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంత ముందే తెలుసు. ఎందుకు తెలుసు అంటే కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి విషయాలు ఆయన దాకా చేరినాయి. కానీ షాకింగ్, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈమె చంద్రబాబు నాయుడు గారిని కలిసిందంట. వినండి. వాళ్ళ పేరెంట్స్ కి కానీ ముక్క రూపానంద రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్ లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా, మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కర్ ఆయన కూడా వచ్చారు, ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్ లో తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్ గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. కంప్లైంట్ కాపీ కూడా ఉంది ఆమె దగ్గర. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇందాక శ్రీధర్ ఏం మాట్లాడిండు, అరవ శ్రీధర్ మా అమ్మ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసు అయింది అని. లేదండి, కంప్లైంట్ వాళ్ళ అమ్మగారు ఇచ్చింది పక్కన పెట్టేస్తే ఈమె కూడా కంప్లైంట్ ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేసింది. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ జనసేన నాయకుల్ని కలిసింది, వాళ్ళు కూడా ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని మన సంక్రాంతికి నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకే ఒక కంప్లైంట్ అనేది ఇచ్చింది ఈమె.
ఇస్తే అంటే విషయం అందరికీ తెలుసు, మనకి ఇప్పుడు తెలిసింది, విషయం అందరికీ తెలుసు. ఈ కుండ ఎప్పుడో ఒక రోజు బద్దలు కొడతది ఈమె బయటకు వచ్చి అని చెప్పేసి తెలుసు. కానీ ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి అందరూ వేచి చూశారు. అదే కాకుండా కొంతమంది డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో, జనసేనకి సంబంధించినటువంటి నాయకులే. నేను మీకు ఒక ఆడియో అనేది వినిపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఆఫీస్ పోలేదా? సార్ వెళ్ళాలి సార్. సరే ఓకే సార్. అదే మీరు ఏదైనా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, నేను చేస్తా మాట్లాడతాను. ఏం లేదు సార్. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో ఒక మాట్లాడినావు కదా, అటువంటి పనులన్నీ మానుకో. ఆ పనులన్నీ మానుకో అంటున్నాడు. ఏంటి ఆ పనులు? ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సైడ్ సార్. ఇప్పుడు అదే వెరీ గుడ్. శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు గుర్తొస్తున్నారు కదా. ఎన్నేళ్ళకు అన్ని ఎదిగిన కొడుకు మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు ప్రపంచమే ఇంకా ఏం తెలియదు. ఏమంటున్నాడు ఆయన? అన్ని ఎదిగిన కొడుకు మీద అంటే ఇక్కడ అరవ శ్రీధర్ మీద అంత ఉన్నప్పుడు ఇంకా పసి కందు చిన్న పిల్లాడు అంటే ఈమె కొడుకు గురించి ఆయన మీద నీకెంత ఉండాలి ఆ అబ్బాయి మీద అని చెప్పేసి మంచిగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా జనసేన నాయకుడు. శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పాను కాబట్టి ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్. నేను మనం అడిగినప్పుడు కూడా అడిగినా, నువ్వు అంకుల్ అంటే అనొద్దు, నీకు మంచి వస్తాయిలే. కొన్ని విషయాలు మాట్లాడతాను వినండి. లేని పన్నట్టు అసలు కల్పించినావు. ఆ వ్యక్తి క్యారెక్టర్ నిజాలంటే నేను అట్ట చెప్పలేదు ఇట్ట చెప్పలేదు అంటాడు. ఎవరు నమ్మని ఒక విషయం, నేను మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే శ్రీధర్ అతనికి ఫేవర్ గానే చెప్పుకున్నాడు. ఎందుకంటే వెనెవర్ యూ ఒక విషయం చెప్పారు కదా, అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు. శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్ గానే చెప్పుకోగలడు. కానీ ఏం చేశాడు అనేది చెప్పడు. మీకు తెలియని విషయం కూడా చెప్పను నేను. అసలు శ్రీధర్ దృష్టికి నీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది, మీది కాదు బయటది. జెంటిల్ గా జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని క్లోజ్ ఉంటారు. బెంగళూరులో పిల్లలు ఎవరో మనకు సంబంధించిన పిల్లలు మనోని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు కట్ చేసినట్టు సిగ్గుండాలి సార్. వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కొడుకు ద్వారా చేసి వాళ్ళకి చెప్తున్నారంటే ఏంట్రా బాబు, నేను ఇంత జెంటిల్ గా ప్రేమగా మనవాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే అని పెట్టే మీ వాడు రాంగ్ ట్రాక్ లో కట్ చేస్తున్నాడే అని చెప్పినారు. నేనుండి మా వాడికి ఫోన్ చేసి వాడి నెంబర్ హ్యాక్ అయ్యింది అదరా, ఎమ్మెల్యే శ్రీధర్ అని 3 అకౌంట్లు చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా తప్పు అంటే మీకు అర్థమైందా? నువ్వు అనే కాదమ్మా, నా దగ్గరికి వేరే కంప్లైంట్స్ చాలా వచ్చినాయి. బెంగళూరుకి సంబంధించినటువంటి కొంతమంది ఆర్డర్లకు కూడా ఇట్లాగే చేస్తే లేదు నెంబర్ హ్యాక్ అయిందని నేను కవర్ చేశా అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అట్లాంటి పెద్ద మనిషే ఇంకొక ఇంటర్వ్యూలో వాళ్ళతో పాటు కూర్చొని మళ్ళీ ప్లేట్ అనేది ఫిరాయించాడు. అది కూడా చూసినాం మనం. ఎంత నీచమైనటువంటి రాజకీయాలంటే ఇవి. జనసేన 3 గంటల ముందు ఒక ట్వీట్ చేసిందండి. నేను ఆ ట్వీట్ అనేది మీకు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది వాళ్ళు చేసినటువంటి ట్వీట్. ఈ ట్వీట్లో ఎంత ఘోరంగా ఎంత నీచమైనటువంటి రాజకీయాలంటే వీళ్ళు రాశారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, నేను మీకు చదివి వినిపిస్తాను. ఎంత నీచమైన రాజకీయం. నీ దగ్గర దమ్ముంటే పీకే, లేదంటే గమ్మున కూర్చో. 24 గంటలు దాటిన తర్వాత ఇప్పుడు ట్వీట్ కూడా ఏం పెట్టిరు చూడండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ కమిటీ అంట. పెద్ద మీరు విచారణ స్పెషలిస్టులు, పెద్ద మీరు సిబిఐ ఆఫీసర్లు, మీరు కమిటీ. చూడండి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై 3 సభ్యుల కమిటీని నియమించడమైంది. శ్రీ టి శివశంకర్, శ్రీమతి తంబాలపల్లి రమాదేవి, శ్రీ టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. శ్రీ అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ ఈ ఈ వాక్యాలు, ఈ పదాలు ఎక్కడో విన్నట్టు లేవు. విన్నాం. ఎక్కడ విన్నాము అంటే కిరణ్ రాయల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడా, ప్రస్తుతం పార్టీలో లేడా నాకు తెలియదు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడారు. ఇంతవరకు ఆ కిరణ్ రాయల్ రిపోర్ట్ ఏమొచ్చిందో తెలియదు. ఓ జమానా గడిచిపోయింది. మరి ఆ కిరణ్ రాయల్ పార్టీలో ఉండడా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. జమానా గడిచిపోయింది. కానీ పార్టీ కార్యక్రమాల్లో అన్ని చోట్ల తాను మాత్రం కనిపిస్తున్నాడు. ఒక మహిళకి అన్యాయం జరిగితే ఒక మహిళ ముందుకొచ్చి తానే స్టేట్మెంట్ ఇస్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మీరు చేసేది ఏముంటుంది? నేను ఇందాకే చెప్పా, లడ్డూ ప్రసాదం మీద రాజకీయం చేసిన వాడికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో నిజంగా దేవుడి పవర్ చూపిస్తాడు. నీ పవర్ కాదు, నువ్వు పవర్ స్టార్ పక్కన పెట్టి దేవుడి పవర్ చూపిస్తాడు. ఆ సమయంలో అసలు మొత్తం కథ, సినిమా అన్నది బయటకు వస్తుంది. ఆ సినిమా కోసం వేచి చూడండి దయచేసి. ఇంకా చాలా ఉంది. అండ్ ఇంకో విషయము, ఈ అరవ శ్రీధర్ని కాపాడేందుకు ఎవడన్నా ప్రయత్నిస్తే ఊబిలో పడ్డట్టే. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి, ఇంతే వచ్చింది బయటికి, ఇంకా ఇంత రావాలి. ఎంత మీరు కాపాడడానికి ప్రయత్నిస్తే అంత ఊబిలో పడతారు. చాలా డేంజరస్ ఊబిలో. మొత్తం జనసేన పార్టీని మొత్తం లాగేస్తాడు. ఆల్రెడీ లాగేసాను అనుకోండి, అది వేరే సంగతి. నిజంగా సిగ్గుపడి పవన్ కళ్యాణ్ గారు మీడియాని కాదని చెప్పేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు మనం ఆల్రెడీ చూసినాము. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటల మీద మీరు ఎంతో కొంత స్పందించాలి. సమాజం మీద మనకు ఉన్నటువంటి బాధ్యత. దయచేసి ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నేను ముందు ఒక ప్రశ్న అడిగిన మిమ్మల్ని, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై